దేవునామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ దినము దేవుడైన యెహోవా పాత నిబంధనలో మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులేమి, ప్రవక్తలేమి, దేవుడైన యెహోవా వారి ద్వారా మనము దేవుడైన యెహోవాని గురించి మనం చక్కగా తెలుసుకున్నాం. భూమి, ఆకాశము, సముద్రము, దాని మీద ఉన్న సమస్తము కలిగి చేసింది యెహోవాయే. భూమి, ఆకాశము చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము ఫస్ట్ చదువుకుందాం మనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడైన యెహోవా భూమి ఆకాశములను సృష్టించాడు. పదాజ్ఞుల్లో కూడా నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 10 కూడా, నీ దేవుడు నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కనుక దేవుడు యెహోవా. పాత నిబంధనలో ప్రవక్తలేమి, రాజులేమి, న్యాయాధిపతులేమి, వీళ్ళందరూ కూడా దేవుడైన యెహోవాతో సహవాసం చేశారు. దేవుడైన యెహోవాతో వారి జీవితాలని యెహోవాతో సహవాసం చేసి ఆయన యొక్క మార్గములన్నిటిలో నడుచుకున్నారు. దేవుడు చెప్పిన పనంతా నమ్మకంగా చేశారు ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు. కనుక అప్పుడున్న ప్రజలందరూ కూడా దేవుడు యెహోవా. పాత నిబంధనలో ఉన్న ప్రజలందరికీ దేవుడు యెహోవా. అయితే కొత్త నిబంధనలో మనము దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళు చక్కగా సంభాషణ చేసుకున్నారు యెహోవాని గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన, క్రొత్త నిబంధనలో దేవుడిని యెహోవా ఆయనే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించే ముందు ఆయన పిల్లలతో మాట్లాడుకున్నాడు. 2 అంచుల వాడిగల ఖడ్గము యెహోవా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి దేవుడైన యెహోవాయే. ఇక లేఖనాలు మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభు అయిన యెహోవా యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా, ఎలిజబెతులను గురించి చెప్తున్నారు. జకర్యా, ఎలిజబెతులు యెహోవా సేవకులు. జకర్యా యెహోవా మందిరములో యాజకుడు. యెహోవా మందిరములో యాజకుడు జకర్యా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెతు, జకర్యా ఉన్న సమయంలో జకర్యాతో ప్రభు అయిన యెహోవా మాట్లాడుతున్నారు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలోనే
జకర్యా ఎలిజబెతులను గురించి 6వ వచనంలో మనకు దేవుడైన యెహోవా బయలుపరుస్తున్నాడు చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజకుడు దేవుని ఆలయంలో యెహోవా ఆలయంలో యాజకుడుగా పనిచేస్తున్నాడు జకర్యా. వీరు యెహోవా సేవకులు. జకర్యా ఎలిజబెతులు యెహోవా సేవకులు కనుక మందిరంలో యాజకత్వం చేస్తా ఉన్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు అయిన యెహోవా ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. దేవుని ఆలయంలో వంతుల ప్రకారము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 యాజకులు ఉంటారు. ఉదయంలో వెళ్ళే యాజకుడు ఉదయం వెళ్తాడు, మధ్యాహ్నం వెళ్ళే యాజకుడు మధ్యాహ్నం వెళ్తాడు, సాయంకాలం వెళ్ళే యాజకుడు సాయంకాలం 6 గంటలు. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంకాలం 6 గంటలు ముమ్మారు దేవుని ఆలయంలో స్తుతిగానములతో ఆయన స్తుతించి ఆరాధిస్తారు. దేవుని యొక్క మందసము దగ్గర జరిగే పని కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు అయిన యెహోవా ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు అయిన యెహోవా దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు అయిన యెహోవా దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసములైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన యెహోవా వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రభు అయిన యెహోవా వైపుకు త్రిప్పుతాడనమాట. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు అయిన యెహోవా కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. జకర్యా, ఇది నాకేలా తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నాతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యెహోవా క్రొత్త నిబంధనలో జకర్యా ఎలిజబెతుల దగ్గరకు దూతను పంపించారు. దేవుడైన యెహోవా పాత నిబంధనలో మాత్రం ఉండేవాడు కాదు, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందు పుట్టిన యోహాను తల్లిదండ్రులైన జకర్యా ఎలిజబెతులతో ప్రభు అయిన యెహోవా దూతను పంపించి యోహాను పుడతాడు,
యెహోవా మందిరంలో యాజకత్వం చేస్తున్నా, యెహోవా మందిరంలో యాజకత్వం చేస్తున్నా జకర్యాతో మాట్లాడారు. కనుక దేవుడైన యెహోవా కొత్త నిబంధనలో ప్రభువు అని పిలువబడ్డాడు. ప్రభు అయిన యెహోవా అని మనం చక్కగా చదువుకోవాలి. పాత నిబంధనకే కాదు, ప్రభు అయిన యెహోవా, యెహోవా దేవుడు కొత్త నిబంధనలో కూడా ఆయన దూతను పంపించి, యెహోవా దూతను పంపించి జకర్యా ఎలిజబెత్లతో మాట్లాడారు. కనుక కొత్త నిబంధనలో పెద్ద అక్షరాలతో ఎక్కడ ప్రభు అని రాసి ఉంటే అక్కడ యెహోవా, ప్రభు అయినా యెహోవాని చదువుకోవాలి, ప్రభు అయినా యెహోవా అని చదువుకోవాలి. కనుక పెద్ద అక్షరాలతో ప్రభువు అని రాయబడినప్పుడు ప్రభు అయిన యెహోవా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైన యెహోవా పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కాదు, ఆదియు నేనే, అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. అందుకే పదాజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ విగ్రహమునైనా ఏ రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలా పడకూడదు. నీ దేవుడినైన యెహోవాను, రోషము గల దేవుడును, ప్రభు అయిన యెహోవా. ఇక్కడ ప్రభువు దూత ఆయన ప్రజలతో మాట్లాడింది. దేవుడు దూతను పంపించి దూతలకి ఆయన యొక్క సేవకులతో మాట్లాడించారు. కనుక క్రొత్త నిబంధనలో ప్రభు అంటే ప్రభు అయిన యెహోవా దూత అని మనం చదువుకోవాలి, ప్రభు అయిన యెహోవా అని చదవాలి. అప్పుడు యెహోవా దేవుడు మనతోనే ఉంటాడు. మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుడు మనకి యెహోవాయే. కనుక దేవుడు తన కుమారుని పంపించేటప్పుడు కూడా, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించేటప్పుడు కూడా ప్రభు దూత, యెహోవా దూత గబ్రియల్ దూతను ఈ లోకానికి ఈ మన మానవుల మధ్యకు పంపించాడు, భూమి మీదకి పంపించి మరి యోహాను పుడతాడని, యేసుక్రీస్తు పుడతాడని కూడా ప్రభు అయిన యెహోవా తన దూత ద్వారా మనకి తెలియపరిచారు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుడు పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మనకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకి ఒక్కడే, యెహోవాయే దేవుడు. దేవుడు యెహోవా, ఆయన సేవకుడు యోహాను తర్వాత 6 నెలల తర్వాత పుట్టిన వాడు యేసు ప్రభు. కనుక మనము తెలుసుకోవాల్సింది యెహోవా దేవుడు, ప్రభు అయిన యెహోవా తన దూత ద్వారా మనకు ఆయనను బయలుపరుచుకున్నారు. కనుక నీవు నేను మనందరం కూడా మనకు దేవుడు యెహోవా, ప్రభు అయిన యెహోవా, ఆయన మనకు దేవుడిగా ఉండాలి. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని లేఖనాల్లో రాయబడిన ప్రకారము ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా 3 వంశుల వారు 4 దిక్కుల వారికి దేవుడైన ప్రభు అయిన యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని లేఖనాల్లో రాయబడిన ప్రకారము మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.